నాకెంబడే ఫోన్ వచ్చింది మేడం ఆల్రెడీ బయలుదేరిందని. సార్ అరే 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 ఓకే సార్ సార్ అనంతపూర్ ఈ జిల్లాలో జరుగుతున్న స్నాచింగ్ నేరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఐజీ గారు ప్రత్యేకంగా టీమ్ ఫామ్ చేయడం జరిగింది. నంద్యాల డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ తీటౌను, ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ ప్లస్ జోన్ వాళ్ళు కూడా కలుపుకొని ఎస్ఐ బాబు అండ్ రామ్మోహన్ రెడ్డి సిబ్బంది ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. టీం నిరంతరంగా పట్టు వదలకుండా స్నాచింగ్ అఫెండర్ని ఎలాగైనా పట్టుకోవాలనే సంకల్పంతో చాలా హార్డ్ వర్క్ చేశారు. దాని ప్రకారంగా రాబడిన సమాచారం మేరకి అర్బాజ్ అలీ ఇరానీ అని చెప్పేసి వీళ్ళు ఇరానీ గ్యాంగ్, ఇతంది భుషావల్ టౌన్, జల్గాం జిల్లా, మహారాష్ట్ర. ఇంకొక అతనేమో మన గుంతకల్లో ఉంటాడు, జుబేర్. సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే మోటార్ సైకిల్ మీద ఈ జుబేర్ ఏమో హెల్మెట్ పెట్టుకుంటాడు కనపడకుండా, ఇతనేమో వెనకాల కూర్చొని మంకీ క్యాప్ పెట్టుకుంటాడు. అది పెట్టుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఒంటరిగా వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఆపి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టుగా అడిగి వాళ్ళు ఆగగానే మెడలో చైన్ స్నాచ్ చేయటం, ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా ఐసోలేటెడ్ ప్లేసుల్లో ఉన్న షాపులు, చిన్న దుకాణాల దగ్గర ఈ షాపులు నడుపుతారు కదా మహిళలు, వాళ్ళని అక్కడ పోయి ఏదో సిగరెట్ కొన్నట్టుగా లేకపోతే ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినట్టుగా మాటల్లో పెట్టడం, మెడలో చైన్ లాక్కపోవటం, మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళని చైన్ లాక్కపోవటం, ఇట్లా ఈ మాదిరిగా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ 7 o'clock నంద్యాల టౌన్లో రాబడిన సమాచారం మేరకు ఇద్దరు ఇన్స్పెక్టర్ విచారించగా మొత్తం నంద్యాల జిల్లాలో 8 అఫెన్స్లు, అందులో నంద్యాలలో 3, నంద్యాలలో 5 కూడా ఎక్కువ 3 టౌన్ పరిధిలో ఉన్నాయి. 4 3 టౌన్, ఇంకొకటి తాలూకాలో ఉంది, మిగతా 3 డోన్లో ఉన్నాయి. సో 8 నంద్యాల జిల్లాలో స్నాచింగ్స్, 4 కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో స్నాచింగ్స్, ఇంకొక 4 అనంతపురం జిల్లాలో అన్నమాట. సో ఈ మాదిరిగా నేరాలు చేయటం, వీళ్ళు టెక్నికల్గా అన్ని కెమెరాస్ ఇది అవ్వకుండా లేకపోతే సెల్ ఫోన్లకు దొరకకుండా రకరకాలుగా అవాయిడ్ చేస్తూ మనుషులకి, పోలీస్కి దొరకకుండా షెల్టర్స్ తీసుకోవటము, నేరం చేసిన తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం. ఈ సపరేట్ ఇరానియన్ గ్యాంగ్ వీళ్ళ పనే ఇది. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అఫెన్సులు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడే కాకుండా ఈవెన్ మళ్ళీ అటు మిగతా తమిళనాడు వైపు ఉన్నాయి, కర్ణాటక వైపు ఉన్నాయి, అన్ని ప్లేసుల్లో ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్ అనమాట. ఇది చేస్తారు, టక్మని వెళ్ళిపోతారు, మళ్ళీ అనుకోకుండా టైం అన్నీ చూసుకుంటారు క్యాల్కులేటెడ్గా. టోటల్గా బిజీ ఉన్న సందర్భాలు చూసుకొని ఆ డేస్లో రావటం, టైం సెట్ చేసుకుంటారు, అంత ప్రిపేర్డ్గా ఉండి స్నాచింగ్ టక్మని ఒక 3-4 కొట్టుకొని వెళ్ళిపోయి మన స్టేట్ పరిధి దాటిపోతారు. సో మహారాష్ట్ర, అక్కడ మధ్యప్రదేశ్, అక్కడ దాకా పోతా ఉన్నారు వీళ్ళు. ఇవి తగ్గాలి అని అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలా, వాకింగ్ ఒంటరిగా వెళ్ళటం మానేయాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. వాకింగ్ వెళ్ళినప్పుడు ఆర్నమెంట్స్ ఏం లేకుండా పెట్టుకోవటం, షాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఒంటరిగా ఏదైనా పర్చేజింగ్ వెళ్ళటమో ఇంకోటి మార్కెట్ వెళ్ళటమో చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్నాచింగ్లో బాగానే పడుకుంటూ ఉంటుంది. కొద్దిగా మనం వెళ్ళేటప్పుడు వెనక ముందు ఎవరు వస్తున్నారు ఏంటనేది చూసుకోవటం, కొత్త వ్యక్తులు ఎవరన్నా ఆపి ఏదైనా అడగటం చేసినప్పుడు దూరంగా ఉండటం, దగ్గరలో ఉన్న షాప్స్ దగ్గరికి ఏదైనా వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవటం,
అట్లా కొన్ని సేఫ్ మెజర్స్ తీసుకుంటే ఈ స్నాచింగ్ ఆపరేషన్ నుంచి దూరం ఉండొచ్చు, అనవసరంగా వస్తువులు పోగొట్టుకుంటా ఉండొచ్చు. సో కొత్త వ్యక్తులను ఎవరు కూడా నమ్మొద్దు, దగ్గర రానివద్దు. సో ఈ మంచి 16 కేసులు డిటెక్ట్ చేసిన మా డిఎస్పి, తర్వాత సాదిక్ అలీ ఇన్స్పెక్టర్, ఇతను బాగా తిరిగాడు. ఎక్కడెక్కడో 3 టౌన్ సిఐ కూడా ఇంత బిజీ టౌన్ అయినా కానీ వదిలేసి ఎక్కడెక్కడో చాలా రోజులు తిరగడం జరిగింది. సిమిలర్గా ఎస్ఐ బాబు, రామ్మోహన్ కొన్ని చెప్పలేం బయటికి. ప్రత్యేకంగా వీళ్ళందరి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ 2-3 డేస్లో మీటింగ్ అప్పుడు వాళ్ళకి కమెండేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని కేసులు ఎంత రికవర్ అయింది సార్? 28 తులాలు, 28.8 తులాలు. ఇంకొక ముద్దాయి అర్బాజ్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, జుబేర్, అతన్ని పట్టుకునేది ఉంది. 16 కేసులు. మోటార్ వెహికల్స్ ఏమైనా సీజ్ చేస్తారు? ఒక బండి, ఒకటి మోటార్ సైకిల్, వాళ్ళు వాడే ఈ నేరంలో ఉపయోగించిన బండి, అది కూడా సీజ్ చేయడం జరిగింది.